మాట్లాడుకుంటున్నాయి ఆపస్లో. రెండు కుక్కలు ఆపస్లో మాట్లాడుకుంటేనే నాకు చిన్న పిల్ల నాకు పడ్డది, నాకు చిన్న నాకే కావాలి కేక్ అని ఆ చిన్న కుక్క అంటుంది దాని భాషలో. ఆ పెద్ద కుక్క అంటుంది నాకు నేను తీస్తావా అయ్యవా అంటే నాకు కావాలి, కుక్కని అంటే నువ్వు నీకు కాదు. అంటే మీరు ఇవి నిజంగా ఎప్పుడన్నా అంటే ఎవరైనా కూడా కళాకారులు ఏదైనా చేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఎట్లా ఎట్లా వస్తుంది, ఎట్లా చేయాలి, దాంట్లో లైఫ్ ఉండాలి అని అంటే నిజంగా అబ్జర్వేషన్ అనేటువంటిది అవసరం. కొంత చూసి కొంత నేర్చుకొని చేస్తారు. మీరు ఇప్పుడు చేసి చూపించారు అంటే చిన్న కుక్క పెద్ద కుక్క ఇది నాకు కావాలంటే ఎట్లుంటుంది. ఎప్పుడన్నా కుక్కల్ని పంచాయతీ పెట్టుకునేటప్పుడు చూసిండ్రా మీరు అట్లా? పంచాయతీ పెట్టుకోమని చూశాను. అవి చూసే అవి ఇలాగ ఎందుకు పెట్టుకుంటాను అలాగని. అయితే చిన్న పిల్లగాళ్ళు కూడా ఎలాగా ఏడ్చుతాం, వాళ్ళ అవాజ్ కూడా వాళ్ళకి దాన్ని అంతది, దాన్ని కూడా అంతది. చిన్న కుక్కని చూసి వాళ్ళకు పెద్ద కుక్క ఏం చేసింది కడిసేందుకు వచ్చింది. రైట్ దక్కింది. ఓకే అండి, రైట్. మరిన్ని విన్యాసాలు మీరు చూసే ముందు మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ మేము అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచే కాల్ చేస్తున్నారు. ఇంతసేపు వాళ్ళని లైన్ లో పెట్టాం, ఒకసారి వాళ్ళని తీసుకుందాం. వెంకటేష్ హన్మకొండ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. రైట్ అండి, ఆయన కాల్ కట్ అయింది. రాము వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. రాము గారు నమస్కారం అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు టీ న్యూస్ నుండి. ముందుగా మీ అందరికి టీ న్యూస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, చెప్పండి సార్. మీరు ఒకసారి కిషన్ గారికి నేను మాట్లాడుతానండి ప్లీజ్. ఆయన వింటున్నారు, మాట్లాడండి. అదే ఒకసారి కిషన్ గారు మీరు ఇట్లా ఇది సినిమాలో చేస్తే మీకు బాగుంటుంది సార్, ప్లీజ్ మీరు చేయాలండి సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ కృష్ణ బిహెచ్ఎల్ నుంచి లైన్ లో ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం మేడం. మాట్లాడండి సార్, కిషన్ గారు ఉన్నారు. అదే నేను కరీంనగర్ కిషన్ తో మాట్లాడాలనుకుంటాను. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ షో చూస్తున్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. హలో సార్. చాలా బాగుందండి మీ షో, అసలు నిజంగా ఇట్స్ వెరీ వండర్ఫుల్. చెప్పడానికి మాటలు రావట్లేదు అప్పటి నుంచి. చాలా బాగుందండి మీ షో, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా థ్యాంక్ యూ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. నెక్స్ట్ కాలర్ సూర్య హుస్నాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సూర్య గారు గుడ్ ఈవినింగ్, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు, మాట్లాడండి. కిషన్ గారు ఉన్నారు. హలో సార్, కిషన్ గారు. నమస్కారం అండి సార్. నమస్కారం అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు ఇలాగే అన్ని ట్రై చేయండి. చేస్తాను సార్. ఇంకా రికార్డు సార్, ఇంకా రికార్డు చేయాలని ఇంకా ఒక అలాగే ఐటమ్ తోటి ఇంకా చేస్తాను సార్, ట్రై చేస్తాను. మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి సార్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కాలర్ వెంకటస్వామి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, దయచేసి మీ టీవీ సౌండ్ తక్కువ చేసి కిషన్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే మేడం. ఓకే మేడం, తక్కువ చేస్తున్నాం మేడం. రైట్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు ఇప్పుడు చూశాను, నేను 22 కత్తులు పెట్టుకున్నది సార్. అసలు అది చాలా విచిత్రం సార్, మీరు అది పెట్టుకోవడం. సార్ అసలు నేను చూస్తుంటే నాకే ప్రాబ్లం అయిపోయింది సార్, అనిపిస్తుంది సార్ అది. ఓకే సార్, మీరు ఇట్లాంటివి ఇంకా చాలా ట్రైనింగ్ ఇవ్వాలి సార్ మీరు. చేస్తా సార్, ఇంకా అలగ్ ఐటమ్ చేసి టికెట్ అటువంటి వస్తే చేస్తా సార్. ఇంకా మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి సార్. మన తెలంగాణ అందరిది ఆశీర్వాదం ఉండాలి సార్, మన పూరా హిందుస్థాన్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటస్వామి గారు. నెక్స్ట్ కాలర్ అలీం పెద్దపల్లి నుంచి లైన్ లో ఉన్నారు. అలీం గారు నమస్కారం. నమస్కారం అండి, మాట్లాడండి సార్. కిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నేను కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను అండి. సార్ చెప్పండి. చాలా సంతోషం అండి, మీ ప్రోగ్రామ్ చూసి చాలా సంతోషపడ్డానండి. ఎందుకంటే మా పెద్దపల్లి పక్కన మీ కలవల కదా మీది. సార్ చాలా సంతోషపడ్డాను చూసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పెద్దపల్లి వచ్చా మాతో కలవండి సార్. కలుస్తాం సార్, కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ ని తీసుకునే ముందు ఒకసారి అంటే మీది చిన్న కల్వల గ్రామం పెద్దపల్లి పక్కనే ఉంటుంది. రైట్, అక్కడ నుంచి మీరు ముంబై పోయినాక మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా ఊరికి పోయినరా? పోయినా సార్. ఇప్పుడు అయితే ఇక్కడనే ఉంటాను మేడం. అంటే ఇక్కడ ఇల్లు కట్టాను చిన్నకల గ్రామంలో. అంటే మా తల్లిదండ్రులు ఉన్న గ్రామం కదా, బొంబాయిలో కూడా ఉన్నది ఇల్లు, ఇక్కడ కూడా ఉన్నది. వాళ్ళు ఉండే స్థలంగా మనం ఉండాలి అని ఇక్కడ ఇల్లు కట్టాను. 6 కూతుర్ల పెళ్లి చేశాను. అంటే 5 కూతుర్లు నాకు. 5 కూతుర్లు? 5 కూతుర్లు, ఒక కూతురు సాదుకుని మా అన్న బిడ్డని.
నలుగురు పెళ్లి చేసాము, ఇంకా 2 ఉన్నారు. చిన్న అమ్మాయిలు, వాళ్ళు ఇక్కడనే చదువుకుంటారు. మా అమ్మ కూడా ఇన్నే ఉంటుంది. మా భార్య నేను బొంబాయిలో ఉంటాను. అంటే మ్యారేజ్ చేసే ఇప్పుడు పోయే నెల 20 తారీఖు 2 పెళ్లిళ్ళు చేశాను ఒకటే రోజు. పోయిన నెలనే 20 తారీఖు. ఒక అమ్మాయినేమో బెల్లంపల్లి సైడ్ ఇచ్చాను, బెల్లంపల్లి. ఒక అమ్మాయి ఏమో ఉన్న ఊర్లో ఇచ్చాను. ఇప్పుడు ఇంక 2 ఉన్నారు. వాళ్ళే ఏదో అట్టేదో చేసి ఈ కళ మీద అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నారు అంటే మామూలుగా అందరికీ ఆ హృదయం ఉండదు కూడా. మీకు సొంతంగా మీకు 4 పిల్లలు ఉన్నా కూడా ఇంకొక పాపను మీరు పెంచుకున్నారు. సో మొత్తం 5 పిల్లలు అని చెప్తున్నారు. ఇప్పుడు 5 నా సొంతం బిడ్డలే. ఇంకొక పాపను పెంచుకుంటే 6 అమ్మాయిలు. అంటే 5 పిల్లలు ఉన్నాక కూడా ఇంకొక అమ్మాయిని పెంచుకోవాలి అని ఆలోచించినప్పుడు నిజంగా అది మానవత్వమైనటువంటి విషయం. ఎందుకు మీరు అట్లాంటి డెసిషన్ తీసుకున్నారు? ఫస్ట్ నాకు 2 బిడ్డలు ఉన్నప్పుడు ఒకటే బిడ్డ ఉండే, సేమ్ 2 ఒకటే. మా అన్న బిడ్డ కూడా సేమ్ ఒకటే ఈడు, కానీ ఒక నెల పెద్ద అన్నట్టు. ఆమె ఇక వాళ్ళు పరిస్థితి మన లేకపోతే నేనే ఇక ఉండని మన దగ్గర వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కాబట్టి ఇక మేమే చదువుకున్నాం. చదువుకున్నాక మళ్ళా మా బిడ్డ అయింది, ఇంకో బిడ్డ అయింది. ఇక కొడుకు చక్కెరలో ఇక ఇంతమంది అయ్యారు. ఇక 6 చదికొచ్చిన 4 పెళ్లి, ఒకసారి 2 పెళ్లి చేశాను. మళ్ళా ఈ పోయిన నెల 20 తారీఖు 2 పెళ్లి చేశాను. సో ఇద్దరిది ఒకటేసారి చేశారు కాబట్టి 4 పెళ్లిళ్ళు అయిపోయాయి. కానీ ఒకటి ఇప్పుడు మీరు అంతకు ముందు ఒక మాట అన్నారు, అంటే బ్రతుకు తెరువు కోసం ముంబై పోయినా అని చెప్పేసి అక్కడికి పోయి స్టేజ్ షోలు ఇచ్చడం ద్వారా కావచ్చు, అక్కడ మ్యూజియంలలో పనిచేసుడుతోటి కావచ్చు, కొంచెం ఇల్లు గడిచేది ఇల్లు వెళ్ళేది అని. అంటే 6 పిల్లలతో ముంబై లాంటి నగరంలో బ్రతకడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. అంటే ఎట్లుండే మీకు నిజంగా ఈ కళను నమ్ముకుంటే ఇల్లు వెళ్ళేదా? కళను నమ్ముకొని ఇల్లు, నా ఫ్రెండ్లు వాళ్ళు కమ్మి రేట్ల కిషన్ తీసుకో, బడతోడు ఏముంటావు ఇంతమంది అంటే వాళ్ళే నాకు సహకారం చేశారు. ఆ ఇల్లు కమ్మి రేట్ల తీసుకున్నాను. తీసుకొని అదే కొద్దిగా మంచిగా చేసుకున్నాను. అంటే షోలు ఎట్లా వస్తాయో 1000 రూపాయలు దొరికే కాడ 2000 దొరికే కాడ అవి కొన్ని పైసలు సైడ్లు వేసి మన వీళ్ళందరికీ నడిపించుకుంటా చేసుకుంటా వచ్చిన. అవును, నేను గవర్నమెంట్ షోలు ఆడతా. ఇది ఎవరన్నా నాకు సహకారం చేస్తారు. గవర్నమెంట్ ఫ్రీ షో కూడా ఆడిన కొన్ని రోజులు నేను. అంటే సహకారం చేస్తారు, నాకు సర్టిఫికేట్ ఉంటే సహకారం చేస్తే నా పిల్లలకన్నా, నాకున్నా కదా నా పిల్లలకన్నా ఆధారం అవుతుంది అనేది అటువంటివి చేసుకుంటా వచ్చిన. అంటే తర్వాత ఏమైంది, మళ్ళీ మీరు ఎట్లా చేసిండ్రు అనేది మనం మాట్లాడుకునే ముందు మనం వరుసగా మనం కొంతమంది కాలర్స్ తోటి మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ నరసింహారావు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. నరసింహారావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మేడం हेलो नमस्कार मैडम. नमस्कार नमस्कार सर. किशन जी आपको कांग्रेस. थैंक यू सर. कांग्रेस सर. थैंक यू सो मच सर. जय तेलंगाना. जय तेलंगाना. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రభాకర్ బోధన్ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు మాట్లాడండి. ఉమ్మన్పల్లి మేడం. నమస్కారం సార్, మాట్లాడండి. నమస్కారం మేడం. అన్న కిషన్ అన్న, జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. అన్న జై తెలంగాణ కిషన్ అన్న. జై తెలంగాణ అన్న. మీ ఇండియాషన్ చూస్తుంటే మాకే కంటకెళ్ళి నీళ్ళు వస్తున్నాయన్న. ఇంతగానో ఎట్లా కష్టపడ్డారన్న మీరు. చేయవలసి వచ్చింది, ఒక పేరు కావాలని తెచ్చాను సార్. మీ అందరి ఆశీర్వాదంతోటి, పూరా హిందుస్థాన్ ఆశీర్వాదంతోటి. అన్న మా కంటకెళ్ళి నీళ్ళు వస్తున్నాయన్న. ఇంతగానో విన్యాసం ఎట్లా చేస్తున్నారు అన్న మీరు? చేసాం సార్. రికార్డు సంపాదాలి, మన తెలంగాణకు పేరు రావాలి, మన పూరా హిందుస్థాన్కి పేరు రావాలని ఈ కష్టపడ్డాన్న. మన పరివారు కూడా కొద్దిగా వాళ్ళు కూడా ఖుషి కావాలి, వాళ్ళ బాధలు దూరం కావాలని దీన్ని సాధించిందన్న. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో తనకు గుర్తింపు రావాలి, తన కుటుంబానికి గుర్తింపు రావాలి, తెలంగాణకి గుర్తింపు రావాలి, మొత్తం భారతదేశమే గర్వించాలి. సో అలా గుర్తింపు రావాలి అని చెప్పేసి తను అంత కృషి చేసి సాహసం చేసి ఇవాళ ఆ రికార్డు బద్దలు కొట్టారని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి కుమార్ పెద్దపల్లి నుంచి లైన్ లో ఉన్నారు. కుమార్ గారు నమస్కారం అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. కిషన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నమస్కారం కిషన్ భాయ్, మేము పెద్దపల్లి సంగీత థియేటర్ నుంచి మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నారా? మేము మొన్న న్యూస్ మామూలు పేపర్లో చూసాము, చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఈ రోజు ప్రత్యక్షంగా లైవ్ లో మామూలు ఏదో టీవీ పెడుతుంటే మన తెలంగాణ న్యూస్ చూద్దామని పెట్టేసరికి ఆ ప్రోగ్రామ్ లో కనిపించారు సార్, చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఇలాంటి, అంటే మీరు ఇలాంటి చేసే ముందు అంటే హెల్త్ కూడా మనకు అవసరం, అన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ముందు మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. కుమార్ గారు మీకు ఒక సలహా కూడా ఇచ్చారంటే ఇట్లాంటి చేయటం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఇవన్నీ చేయగలుగుతారు. అంటే ఈ కత్తులన్నిటి గొంతులో పెట్టుకోవడం అనేటువంటిది అంటే ఈ ఇన్నర్ సైడ్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సెన్సిటివ్ ఏరియా ఉంటుంది లోపలంతా కూడా. ఇవన్నీ గొంతులో పెట్టుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి మీకు ఎప్పుడన్నా వచ్చినాయా? డాక్టర్లు ఏమన్నా సలహా ఇచ్చిండ్రా? డాక్టర్ సలహా ఇచ్చారు తక్లీఫ్ అయితే అని లోకన్తో తక్లీఫ్ అవుతుంది, దీంతో తక్లీఫ్ కాలేదు వరకు నాకైతే. ఎక్కువ కాబట్టి దానికి తక్లీఫ్ అవుతుంది, కమ్మి ఉంటే తక్లీఫ్ కాదు, ఎక్కువ అయితేనే కొద్దిగా తక్లీఫ్ అవుతుంది. ఎందుకంటే గొంతులా పడటం లేక ప్రాక్టీస్ చేసినా కాబట్టి కొద్దిగా తక్లీఫ్ తోటి అని వచ్చేసి లోపలికి పోతే పోయినట్టు అనిపిస్తుంది. ఓకే, సో అంటే దానికి ఏం కాకుండా కొద్దిగా జాగ్రత్త పడ్డారండి. ఏమన్నా వేరే ఏమైనా చేసే జాగ్రత్తలు ఏమైనా తీసుకునేదా? లేదు, నాకు కొద్దిగా గొంతు నొప్పించేది ఉంటే నేను పొద్దున మార్నింగ్ లేస్తే ఉడుకు నీళ్ళతోటి కొద్దిగా గల్లన్ని సాఫ్ చేస్తాను. ఓకే అండి, రైట్. ఇంకా కత్తుల కిషన్ తోటి మాట్లాడే ముందు, కత్తుల కిషన్ కామెడీ బిట్స్ కొన్ని చూసే ముందు ఆయన కామెడీ బిట్ ఒకటి చేసి మనకు వినిపించారు. కాకపోతే మనం కాలర్స్ని తీసుకున్నాం, ఇంకా మిగిలినవి కూడా చూసే సమయం మనకు బ్రేక్ తర్వాత తీసుకుందాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు. ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు, కత్తుల కిషన్ విన్యాసాలు ఏ విధంగా ఉంటాయి? తను 22 కత్తుల్ని గొంతులో మింగి గిన్నిస్ రికార్డు సాధించాడు అంటే అది ఎట్లా చేశాడో కూడా మనందరం ఇంతసేపు చూసాం. సో తను చేసినటువంటి జగ్లింగ్ కావచ్చు, కత్తులతోటి కావచ్చు, బాల్స్ తోటి కావచ్చు, ఆ తర్వాత చేసిన బొంగరం విన్యాసం కావచ్చు, 22 వీటన్నిటికంటే కూడా 22 కత్తుల్ని మింగటం అనేటువంటిది నిజంగా కూడా ఆశ్చర్యం గొల్పించినటువంటి విషయం. అంతకంటే మనం లైవ్ లో చూసాం కాబట్టి చూసిన తర్వాత ఎవరికి కూడా మాటలు రావట్లేదు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఇంత కృషి చేశారు, ఇన్ని సంవత్సరాల కృషి చేసి సాధించారు. నిజంగా అది సాధించినటువంటి వ్యక్తి మన తెలంగాణ బిడ్డ అవటం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి మనకు కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. రియల్లీ అది గ్రేట్ అచీవ్మెంట్ కూడా, అది గొప్ప సాహసం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనకు తనతో మాట్లాడడానికి మనకు నెక్స్ట్ కాలర్ గోవర్ధన్ మహబూబ్ నగర్ నుంచి లైన్ లో ఉన్నారు. గోవర్ధన్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి, జై తెలంగాణ కిషన్ అన్న. జై తెలంగాణ అన్న, నేను మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండలం నుంచి మాట్లాడుతున్నా అన్న. నాకు ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ ఉందన్నా షోర్. అసలు ఒక తెలంగాణ బిడ్డ అని అంటే ఇంకా నాకు ఎంత ఖుషి అయిందంటే ఇంకా నోట్లో మాటలు వస్తాయి అసలు. 22 కత్తులు నోట్లో పెట్టుకోవడం అంటే ఏందన్న, అది మామూలు విషయం కాదు. ప్రాణాలతో చెలగటం అంటే అసలు ఆ షో చూస్తుంటే ఒళ్ళు గర్వపడుతుంది. అసలు మీకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి కానీ మాకైతే అసలు పూర్తిగా వణికిపోయాం మేము. ముఖ్యంగా తెలంగాణ బిడ్డ కావడం మాకు గర్వంగా ఉంది. మీలాంటి వాళ్ళకు మంచి గుర్తింపు రావాలని చెప్పేసి మరి మరి మన టీ న్యూస్ ప్రయత్నం చేయడం మాకు చాలా గొప్ప విషయము. ఇట్లాగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా గొప్ప మరి రికార్డ్స్ సాధించాలని చెప్పేసి కోరుకున్నా. గిన్నిస్ రికార్డ్ అంటే మామూలు విషయం కాదన్నా, కాబట్టి ఇలాంటి రికార్డ్స్ ఇంకా సాధించాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గోవర్ధన్ గారు. గిన్నిస్ రికార్డ్ అది ఉత్తమమైనటువంటి రికార్డ్ అయితే వచ్చింది, కానీ దానికి తగినంత గుర్తింపు కోసమే ఇవాళ టీ న్యూస్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మాట్లాడండి గారు. జై తెలంగాణ అండి. జై తెలంగాణ. మన తెలంగాణ ఉద్యమం ప్రపంచ దేశాలకు ఏ రకంగానైతే వ్యాపించిందో, కేసీఆర్ గారు ఎటువంటి కృషి చేశారో, మీరు కూడా మీ వంతు బాంబేలో ఉంటున్నారు కాబట్టి మీ వంతు సహాయంగా మీరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నలుదిక్కులా విస్తరించేలా చేసి మీరు కూడా మా కరీంనగర్ ముద్దుబిడ్డ నా జిల్లా పేరు చెప్పి తేలే గల్లు మనాలే ఆంధ్రోడి గుండెల్లో గుబులు పుట్టాలే అన్న విధంగా కూడా మీరు కూడా మీ యొక్క విన్యాసాలు ప్రపంచ స్థాయికి తెలవాలని చెప్పి నేను సగర్వంగా తెలంగాణ న్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మనం ఇంకో కాలర్ని తీసుకుందామండి. శివానంద్ లైన్ లో ఉన్నారు. శివానంద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ టీ న్యూస్ ఛానల్ కి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇటువంటి కళాకారులని మన తెలంగాణలో ఇటువంటి ఉన్న ముద్దు బిడ్డలని ఈ విధంగా మీరు ఈ ఛానల్లో ఈ విధంగా వాళ్ళని తీసుకొచ్చి ఒక సమాజానికి మన తెలంగాణలో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారని మీరు తెలుసుకున్నందుకు మీకు ఛానల్కి చాలా ధన్యవాదాలు. అయితే ఈ ప్రోగ్రాము గిన్నిస్ రికార్డు ప్రోగ్రాము కలర్స్ ఛానల్లో వచ్చిందండి. ఆ కలర్స్ ఛానల్లో నేను చూశాను. వారు ఎంత సాహసోపేతమైన కార్యక్రమం చేస్తుంటే అక్కడ ఉన్న గిన్నిస్ రికార్డ్
అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అసలు ఆశ్చర్యపోయినరండి వారి కార్యక్రమాన్ని చూసినప్పుడు. కాబట్టి వారికి ఆర్థికంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సినా కూడా ఈ తెలంగాణ నుంచి మేమందరం అతనికి ఉన్నాము. అతను ఎటువంటి నిరాశ చెందొద్దు. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకొచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీకు అన్ని రకాలుగా కూడా ఒక మద్దతు వస్తుంది, మేమందరం వెనకాల ఉన్నాము అనేటువంటి భరోసాను ధీమాను వాళ్ళు కల్పిస్తున్నారు సార్. మనం నెక్స్ట్ కాలర్కి వెళ్దాం. సంజీవ్ సిద్దిపేట నుంచి లైన్ లో ఉన్నారు. సంజీవ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మాట్లాడండి. కిషన్ గారు ఉన్నారు. అన్న బాగుందన్న మీ ప్రోగ్రామ్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. చాలా బాగుంది. 22 nights మొత్తం షో చూస్తుంటే మాకు చాలా అది మాకెంతో అదనిపిస్తుంది. మీరు అది ఎంత ఏ విధంగా చేశారో మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న. మీరు చాలా ఇంకా ఎదిగిపోవాలి మొత్తం. చేస్తాను. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కాలర్ తిరుపతి రెడ్డి అంబర్పేట నుంచి లైన్ లో ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు నమస్కారం సార్. హలో నమస్తే అండి. జై తెలంగాణ అండి. జై తెలంగాణ సార్. కిషన్ గారు జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణలో అయినందుకు సంతోషించాలండి మీరు. హలో సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు నాకు మీరు మాట్లాడితే. జై తెలంగాణ వరకు తెలంగాణ బిడ్డని గిన్నిస్ వరల్డ్ రికార్డు లెక్క మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే నేను గిన్నిస్ వరల్డ్ రికార్డు లెక్కినాను. అదే మన తెలంగాణ టీవీ వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అందరికీ చూపెట్టాలని కోరుకుంటున్నామండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా తిరుపతి రెడ్డి గారు తెలంగాణ ఛానల్ పెట్టిన ఉద్దేశమే అది. మేము మొదటి నుంచి కూడా ఆ పని చేస్తున్నాం. ఇక ముందు కూడా తెలంగాణలో ఏ మూలన కళాకారులు ఉన్నా కూడా వాళ్ళందరినీ తప్పకుండా తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నెక్స్ట్ మన మధ్యలో ఒక కాలర్ ఒక ప్రశ్న అడిగారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తున్నప్పుడు ప్రతి కళాకారుడు కూడా తన విద్యతో తను చేయగలిగినంత తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకు వెళ్తున్నారు. సో మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఈ విద్య ద్వారా మీరు ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కానీ తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి తెలంగాణ మనకు కావాలి అనేటువంటి ఆ మెసేజ్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా పాస్ చేయడానికి మీరు భవిష్యత్తులో ఏమైనా చేయదలుచుకున్నారా? ఐటమ్ చేయగలరు అంటే ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా ఆ ప్రదర్శనల్లో తెలంగాణ వాయిస్ ని మీరు తెలంగాణ కావాలి ఎందుకు కావాలి అనేటువంటిది వినిపించదలుచుకున్నారా? వినిపిస్తాను. ప్రోగ్రాంలకు ఎవరైనా పిలిస్తే ప్రోగ్రామ్ పోయి తెలంగాణ రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇంకా కొన్ని ట్రైలు చేస్తాను, ఇంకా రికార్డులు సంపాస్తాను. తెలంగాణ బిడ్డనని ఇంకా తెలంగాణ గొప్పది కావాలని అది రికార్డులు చేస్తాను మేడం. రైట్ అండి. అంటే మీరు ముంబై పోయినాక ముంబైలోనే చేసుకుంటున్నారా? మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చి హైదరాబాద్ లో ఒక్క ప్రోగ్రామ్ తప్ప మిగిలిన తెలంగాణ జిల్లాలలో ఎప్పుడైనా చేసిండ్రా? నేను హైదరాబాద్ తప్ప విజయవాడ చేశాను, మదనపల్లిలో ప్రోగ్రామ్ చేశాను, తిరుపతిలో చేశాను, అంటే ఇక్కడ ఈ ఊరిని చేశాను. అది టెంపుల్ షో శ్రీకాళహస్తిలో కూడా చేశాను. బాకీ ఏదో బొంబాయిలో అవుట్డోర్లో కూడా పోయాను. లండన్ అని మోర్షస్, శ్రీలంక, అరబీ కంట్రీ కూడా పోయాను. వేరే కంట్రీస్ లో కూడా చేశాను. హిందుస్థాన్ లో ఏ కంట్రీ కూడా వేసుకోలేదు, అన్ని కంట్రీలు తిరిగి వచ్చాను. ఓకే. సో అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఈ ఉద్యమం ఇంత ముందుకు వచ్చినటువంటి టైంలో, ఉద్యమం ఇంత ఉవ్వెత్తన లేచిన టైంలో మీకు ముంబై నుంచి మీరు ఈ మధ్య కాలంలో వచ్చినట్టున్నారు ఇక్కడికి. అక్కడ ఉన్నప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మామూలుగా మనకు ఫోన్లు చేస్తూ ఉంటారు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు. ఇక్కడ ఉండి చూసేటోళ్ళకంటే అక్కడ ఎక్కువ టెన్షన్ ఉంటుంది, ఏమవుతుందో అనేటువంటిది. సో మీరు ముంబైలో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విన్నప్పుడు ఈ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున వెళ్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేటోళ్ళు? అక్కడ మీకేమనిపిస్తుండే? అనిపిస్తుండే కొద్దిగా మనకు వస్తే బాగుండు, మన తెలంగాణ వస్తే మన కోరికలన్నీ కూడా అవుతాయి. అది మన ఒక కళతోడన్నా కొద్దిగా మన కుటుంబాన్ని గడపవచ్చు, వస్తే మంచిదే అని మేము కూడా అక్కడ తెలంగాణ జై తెలంగాణ అని అంటూనే ఉంటాం హమేషా. అక్కడ అంటూనే ఉంటారు. అంటే అక్కడ ఏమైనా మీరు కమిటీలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? మా కులంలో మగ 10 మంది దాకా తయారు చేసిన, జగ్లింగ్ కూడా నేర్పిన. జగ్లింగ్ ఇట్లా పార్టీలలో క్లోన్ జగ్లింగ్ చేసుడు, వేణి సైకిల్ అనేది, స్టిక్ వాకర్ అనేది, స్టిక్ వాకర్ బంబు మీద నడతారు అన్నది. అంటే మేము అడగడం మర్చిపోయినా కానీ మీరే గుర్తు చేసింది. అంటే మీ కళ ఎవరికన్నా నేర్పిందా లేదా అని చెప్పి నేర్పాను. అంటే మీకు 6 పిల్లలు అని చెప్పిండ్రు కదా, మీ పిల్లలు ఎవరన్నా మీ కళను నేర్చుకోలేదు. మా కులంలో అది లేడీస్ నేర్చేది లేదు కాబట్టి మా అక్క కొడుకు, అన్న కొడుకు అలాగా నేను వాళ్ళకు నేర్పించి షోలకు పంపుతాను. ఎంతమందిని తయారు చేసిండ్రు మీరు? నేను 10 మంది దాకా తయారు చేశాను. 10 మంది దాకా తయారు చేసిండ్రు. అంటే ఇప్పుడు ఈ కత్తులు గొంతులో మింగేది కూడా నేర్పించిండ్రా? కేవలం అవి కాకుండా మిగిలిన ఖాళీ బోల్స్, సోడు, మంచుడు,
ఇంకా స్టిక్కులు, ఇటువంటి బొంగరాలు కొంతమందికి వస్తే కొంతమంది రావు అన్నట్టు. బ్యాలెన్సింగ్ ఐటమ్, లోన్ జగ్లింగ్ అంటే రోమింగ్ వేసి ఇట్లా బోల్ తోడు ఆడుకుంటూ పోతారు, జోకర్ టైప్. రైట్, చివరగా అంటే మీకు ఆర్థిక సహాయం విషయం కావచ్చు, లేదంటే కళాకారులకు కావాల్సినటువంటి ప్రోత్సాహం గురించి కావచ్చు, మీరు ప్రభుత్వానికైనా లేదంటే కళలను ఆదరించేటటువంటి అభిమానులకైనా ఏమన్నా టీ న్యూస్ నుంచి చెప్పదలుచుకున్నారా? ఏమన్నా చెప్తారా? వాళ్ళని ఏమైనా అడగదలుచుకున్నారా? అదే ఇది మీరు చెప్పేది నాకు సహాయకారం కావాలి, తెలంగాణ నుంచి సహాయకారం కావాలి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి నాకు సహాయకారం ఇస్తే నా బ్యాక్గ్రౌండ్ కొద్దిగా బాగుంటుందని ఇదే నా కోరిక. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక్కసారి మీకు టీ న్యూస్ తరపున గిన్నీస్ రికార్డు 2 గిన్నీస్ రికార్డులను సొంతం చేసుకున్నందుకు ఒకసారి కంగ్రాచులేషన్స్. ఇంతసేపు మా టీవీ ఛానల్కి వచ్చి ఇన్ని విన్యాసాలు మా కోరిక మేరకు చేసినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ కళ ఇంకొంచెం ముందుకెళ్ళి మీరు మరిన్ని గిన్నీస్ రికార్డులు సాధించాలని టీ న్యూస్ ఆశిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, కత్తుల కిషన్ అలియాస్ కత్తుల కృష్ణయ్య చేసినటువంటి విన్యాసాలు నిజంగా కూడా కొన్ని సంవత్సరాల పాటు తను కృషి చేసి ఇవాళ 2 గిన్నీస్ రికార్డులను సాధించాడు అని అంటే తెలంగాణ గర్వించదగ్గటువంటి విషయం. తెలంగాణ గర్వించదగినటువంటి బిడ్డ కత్తుల కిషన్ అని అనుకోవడంలో ఆశ్చర్యం కూడా లేదు. సో ఆయన విన్యాసాలన్నీ చూసాం. మనకు ఆయన ఒకటే కోరిక వెలుబుచ్చారు, తెలంగాణలో కూడా కళాకారులను మరింత ప్రోత్సహించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కళాకారులకు తగిన సహకారం ఇవ్వాలి, తెలంగాణ వస్తేనన్నా కళాకారులకి సరైనటువంటి స్థానం దొరుకుతుంది, అందుకే తెలంగాణ రావాలని తాను ముంబైలో కూడా జై తెలంగాణ వాయిస్ ని వినిపించాను అని చెప్తున్నారు. సో ఇది కత్తుల కృష్ణయ్య గారి విన్యాసాల షో. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.